హాయ్ హలో దిస్ ఇస్ సత్య వెల్కమ్ బ్యాక్. టుడే వచ్చేసి మీకు స్మాల్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. మనకి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఇది మనం యాజ్ యూజువల్ అరటికాయ బజ్జీ వేసుకుంటాము. అలా కాకుండా నేను మీకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ అరటికాయ బజ్జీని నేను వేసి చూపిస్తాను. మసాలా అరటికాయ బజ్జీ చాలా బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ శనగపిండి అండ్ క్యారెట్ తురుము మసాలా కోసం అండి. ఇవి మనకి మసాలా స్టఫింగ్ కోసం. అండ్ టమాటో ఒకటి అండ్ ఆనియన్. అండ్ నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి అరటికాయ. చక్కగా మీకు 2 డిఫరెంట్ స్టైల్స్లో వేసి చూపిద్దామని నేను డిఫరెంట్గా కట్ చేశాను వీటిని. అలాగే మనకి స్టఫింగ్ కోసం వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, కారం, వామ్ అండి, అండ్ సోడా, 1 బౌల్ ఆఫ్ వాటర్. అలాగే మనం ఈ శనగపిండి మిక్స్ చేసేటప్పుడు యాజ్ యూజువల్ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా మనకి బజ్జీ క్రిస్పీగా రావడానికి రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. మనం ఆల్రెడీ అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ పిండిని ఎలా కలుపుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ సోడా పొడి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి, డైజెషన్ అవ్వడానికి కూడా వాము. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, మంచి కలర్ వస్తుంది మనకి బజ్జీ. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీనెస్ కోసం. అలాగే ఇందులో మనం రైస్ ఫ్లోర్ అండి, రైస్ ఫ్లోర్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకేమీ గట్టిదనం రాదు, కానీ బజ్జీ క్రిస్పీగా బాగుంటుంది, ఆయిల్ అబ్జర్వ్ చేయదు. రైస్ ఫ్లోర్ కంపల్సరీ మన కిచెన్లో ఈ రైస్ ఫ్లోర్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు ఉంచుకోండి. రైస్ ఫ్లోర్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్, దీన్ని బాగా మనం మిక్స్ చేసుకున్నామండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మీకు బజ్జీ గురించి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీకు ఇందులో చూపిస్తాను. బ్యాటర్ మొత్తం ఇక్కడ రెడీ అయిపోయిందండి. మొత్తం వాము, సాల్ట్, కారం, టర్మరిక్ పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్, శనగపిండి అన్నీ వేసి మనం బజ్జీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే ఇందులో మసాలా స్టఫింగ్ కోసం వచ్చేసి క్యారెట్, టమాటో, ఆనియన్ అండ్ కొన్ని పిక్కలు, అదే వేరుశనగ పిక్కలు వేయించినవి, అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే మనం కొంచెం పెప్పర్ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం స్టఫింగ్ కోసం కలుపుకొని ఇందులో లెమన్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇక్కడ మన ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ పెట్టుకున్నాను. దీంట్లో మనం 1 బై 1 బజ్జీ వేసుకుందాం. పెద్ద అరటికాయలు అయితే మనకి పెద్ద బజ్జీలు వస్తాయండి. ఇవి స్మాల్ కాబట్టి మనకి స్మాల్గానే వస్తాయి బజ్జీలు కూడా. అందుకే మీకు 2 డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తాను ఇవి యాంగిల్స్ని కూడా. ఈ పొడవుగా ఉన్న బజ్జీలు ఎక్కువగా మనం తమిళ సైడ్ మద్రాస్ వాళ్ళు తింటారు. ఇలా పొడవుగా వాళ్ళు బజ్జీలు అయితే వాళ్ళు పొడవుగా వేస్తారు. మన తెలుగు వాళ్ళు, మన గోదావరి జిల్లాల వాళ్ళు అయితే మ్యాక్సిమం 100% రౌండ్గా వేయడానికే ప్రిఫర్ చేస్తారు. చూస్తారు కదా, చక్కగా పొంగుతున్నాయి ఇవి. మనం సోడా పొడి యాడ్ చేసుకున్నాం కదండి. ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదండి పిల్లలకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. లేకపోతే బయట ఆ ప్యాకెట్స్ ఈ ప్యాకెట్స్ అవి ఇవి అంటారు. దాని బదులు మనకి చక్కగా కిచెన్లో దొరికే ఐటమ్స్తో వాళ్ళకి జస్ట్ 2 or 3 మినిట్స్లో అయిపోయే స్నాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి మనం పెడితే
మనకి టైం పాస్ అవుతుంది, వాళ్ళకి కూడా చక్కగా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. చూస్తారు కదా ఎంత చక్కగా. సోడా పొడి వేసాం కదా మనం, రైస్ ఫ్లోర్ ఒకటి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం దీన్ని ఉడికించుకోవాలి. మీరు మ్యాక్సిమం షేప్ వేసుకోండి, నాకు అంతగా షేప్ రాదు. అలాగే మీకు బ్యూటీకి సంబంధించి 2-3 టిప్స్ ఇవాళ మీతో నేను ఫస్ట్ టైము ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను, షేర్ చేసుకుంటానండి. మనకి గంధం చెక్క, నెక్స్ట్ గంధం అరగదీసే సాన అంటారు. అవి మీకు అవైలబుల్గా అందుబాటులో ఉంటే వీక్లీ 2 డేస్, వీక్లో మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వీక్లీ ఒక 2 డేస్ మీరు ఏం చేస్తారంటే ఈ గంధాన్ని బాగా అరగదీసి, మనకి బయట మార్కెట్లో దొరికే ఫేస్ ప్యాక్స్ కానీ, ఇవి ముల్తానా మట్టి కూడా న్యాచురల్ అండి, అది మంచిదే. అది కూడా మీరు ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రీములు, ఆ క్రీములు, బ్లీచ్లు ఇవన్నీ అవసరం లేదండి. మన కిచెన్లో మనకి అందుబాటులో ఉన్న వాటితోనే చక్కగా మన ఫేస్ని అప్పటికప్పుడు ఫేషియల్ చేయించుకున్న ఫేస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గంధం చెక్క, గంధం అరగదీసే సానా మీకు అందుబాటులో ఉంటే చక్కగా గంధం తీసుకొని, దాంతో బాగా రబ్ చేస్తే గంధం వస్తుంది. గంధం తీసుకొని మీరు కొంచెం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అండ్ మన ఇంట్లో దొరికే పసుపు, కొంచెం పసుపు యాడ్ చేసి మీరు ఫేస్కి అప్లై చేసేయండి. బాగా ఫేస్కి అప్లై చేసేసి మర్దనా చేయండి. దాన్ని ఆ ప్యాక్ వేస్తూ మర్దనా చేయండి. కొంచెం అలాగే 1 టేబుల్ స్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొంచెం పసుపు వేసి ఫేస్కి అప్లై చేసి దాన్ని బాగా మీరు మర్దనా చేయండి ఆ ప్యాక్. అలా చేయడం వల్ల ఏంటంటే డ్రై స్కిన్ ఏమన్నా ఉంటే పోయి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ కాకపోతే ఒక 15 మినిట్స్ మీరు ఉంచుకొని తర్వాత చల్లటి వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ అది అవసరం లేదు, చల్లటి వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక ఆ డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి, చక్కగా ఫ్రెష్గా తెల్లగా వస్తుంది. నేను మ్యాక్సిమం వీక్లీ ఒక 3 టైమ్స్. ఇంకొకటి ఏంటంటే అందరికీ సానా అండ్ గంధపు చెక్క అందుబాటులో ఉండదు. ప్రజెంట్ నా దగ్గరే లేదు, మీకైతే అవైలబుల్గా ఉందేమో నేను చెప్పాను. ప్రజెంట్ నా దగ్గరే లేదు. నేను ఏం చేస్తానంటే దేవుడికి గంధం డబ్బా తీసుకొస్తాం కదా మనం, దేవుడికి గంధం డబ్బా, ఆ డబ్బా ఒక కొంచెం వేసుకొని అందులో రోజ్ వాటరు, కొంచెం పాలు అండ్ పసుపు మిక్స్ చేసుకొని నేను ఫేస్ ప్యాక్ వేసేసుకుంటా. వీక్లీ ఒక 3 డేస్ వేసుకుంటాను. ఇంకా అంతకు మించి నేను ఏం వాడను. మహా అయితే ఫెయిర్ అండ్ లవ్లీ లేదా పౌడర్, అంతకు మించి ఇంక నేను ఫేషియల్స్ అవి చేయించుకోను, ఎక్కడికి వెళ్ళను. నేను ఫస్ట్ నుంచి అదే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా రేర్ ముల్తానా మట్టి యూజ్ చేస్తాను. మీరు నేను అన్నానని కాదు, ఒక్కసారి మీరు అలా వేసుకొని అబ్జర్వ్ చేయండి, మంచి గ్లో వస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. అలాగే వీక్లీ 1 టైం ఏం చేస్తారంటే శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ వరిపిండి కలిపి, 1 లెమన్ వేసి, కొంచెం పసుపు పాలు వేసి బాగా ఫేస్ ప్యాక్ అన్నా వేసేసుకోండి, లేదా నలుగైనా పెట్టుకోండి ఫేస్కి. ఆ డిఫరెన్స్ ఏంటో మీరే అబ్జర్వ్ చేస్తారు, అంత బాగుంటుంది. ఈ 2 టిప్స్ మీరు ఒక్కసారి చేసి చూసాక నాకు రిజల్ట్ చెప్పండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకుందాం. అండ్ ఇందులోనే నేను లెమన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇప్పుడే నోరు ఊరుతుంది కదా, నాకైతే చాలా నోరు ఊరుతుంది ఇప్పుడే. లెమన్ కూడా యాడ్ చేసేసి దీన్ని మనం మొత్తం మిక్స్ చేసుకుందామండి. దీన్ని ఆ వేడి బజ్జీ మధ్యలోకి కట్ చేసి దీన్ని స్టఫ్ చేసి పెడితే నో వర్డ్స్, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా మన చెయ్యి ఉంది కదా, దేవుడు మనకి ఇచ్చిన హ్యాండ్ ఉంది, స్పూన్ ఎందుకు, చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఈ లెమన్ అండ్ ఈ కారం, పెప్పర్ పౌడర్, సాల్ట్ అంతా కూడా ఈ మసాలాకు పట్టేలా చక్కగా మనం మిక్స్ చేసుకుందాం. దీన్ని బజ్జీలో స్టఫ్ చేసుకుందాం కదండి. ఎంత స్పైసీగా ఎమ్మీగా కనిపిస్తున్నాయో. ఇలాగే చిన్న రెసిపీస్ ట్రై చేసి మీరు కూడా చక్కగా పిల్లలకి పెద్దలకి పెట్టండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.